రక్తం కళ్ళ చూడకుండా నేను ఏ పని చేయలేనేమో. చేసే పనిలో ఏదో ఒక పెంట జరగాల్సిందే. నమస్తే పీపుల్. అసలు ఇంతకేం జరిగిందో చెప్తారండి. ఆల్మోస్ట్ 2 years నుండి, అంటే నేను యుఎస్ వచ్చినప్పటి నుండి ఇంట్లో ఒక మంచి షూ క్యాబినెట్ సెటప్ చేయాలనే ప్లాన్ ఉండే. కానీ అసలు ఎట్లాంటి మోడల్ తీసుకోవాలి, ఇంట్లో ఎడబెట్టాలి అనే క్లారిటీయే లేదు. మీరు మా హోమ్ టూర్ వీడియో చూసినారు కదా, అప్పటికి ఇప్పటికి 60% ఆఫ్ ద హౌస్ ని రీఅరేంజ్ చేసినాం. అట్లనే ఉన్న వాటికి మస్తు గనం థింగ్స్ కూడా యాడ్ అయినాయి. ఈ రీఅరేంజ్మెంట్ లో షూ క్యాబినెట్ కోసం ఒక పర్ఫెక్ట్ స్పాట్ ని పట్టినా. ఇక లేట్ చేయకుండా ఎత్తుకే మాకు నచ్చిన మోడల్ దొరకగానే ఆర్డర్ చేసేసినాం. ఆగండి, ఈ వీడియో అప్పుడే అయిపోలేదు. ఫైనల్ రివీల్ కోసం వెయిట్ చేయండి. ఈడ ఫర్నిచర్ మనమే ఫిట్ చేసుకోవాలి కదా, సో నేను నా హస్బెండ్ కలిసి అది చేస్తుంటే ఇగో ఈడ కనిపిస్తుంది, బొక్క కనిపించింది. అది పేపర్ ఏమో అనుకోని నేను దియనికి పోతే ఆ వుడ్ పీసెస్ ఉంటాయి కదా ఇరిగినవి, అవి నా ఫింగర్ లో గుచ్చుకున్నాయి. ఇక ఇట్లనో కుస్తీలు పడి అదంతా ఫిక్స్ చేసే వరకు రాత్రి 2 అయింది. అప్పుడు ఓపిక లేక నెక్స్ట్ డే మార్నింగ్ లేచినాక ఇల్లంతా క్లీన్ చేసి క్యాబినెట్ సెటప్ చేసి 2 బుజ్జి ప్లాంట్ పాట్స్ దాని మీద పెట్టినాక ఫైనల్ అవుట్పుట్ ఇది.